ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప, పెట్టకూడదా? మడిసి జోబిలో పెట్టుకోవాలా, వదిలేయాలా? మేము తినటం లేదు కదా, సామేగా తినేది, మాకెందుకులేయా, మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనవి చేస్తున్నా. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు, వద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోండి, పాపం చేసేనని ఒప్పుకోండి. అక్కడికి వచ్చి చంపలు మీద కొట్టి స్వామి క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు వేడి పోయి అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి. మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. 291 రూపాయలు 10 పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం. ప్రపంచంలో ఒక భారతదేశం కూడా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం. ఏమంటారా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు? వాస్తవం బయట పెట్టిన దానికే. ఎస్, అవసరమైతే జైలుకు పోతాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఏమవుద్ది? ఎవరి కోసం? సాక్షాత్తు ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం. తప్పేంటి? తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి, ఆలోచిస్తాం. తప్పు మీరు చేశారు, రాజీనామా మేం చేయాలా? తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా? బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందంటారా గాడిదిల్లారా? బుద్ధి ఉందంటారా గాడిదిల్లారా? జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు, దైవ భక్తి ఉన్న నాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు, 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 పెడతాడు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, పెడతాం. మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు. మాకు స్వామివారంటే భయం, స్వామివారంటే ప్రేమ, స్వామివారంటే భక్తి. ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో ఈరోజు మీ దగ్గర అన్ని సాక్ష్యాలు, జరిగిన రింగులు, జరిగిన టెండర్లు, జరిగిన రేట్లు, మార్చిన నిబంధనలు మార్చిన తర్వాత ఏ విధంగా రేట్లు తగ్గాయి, ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది, దొంగ టెండర్లు వేసేదానికి, దొంగ టెండర్లు వేసి ఈ అన్ని టెండర్లు దక్కించుకునేదానికి బయట వాళ్ళ పేరు డమ్మీ టెండర్లు వేయించి వీళ్ళు చేసుకున్నారనే వాస్తవం మీ అందరి ముందర ఒక్కసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రతి శ్రీవారి భక్తుడిని నేను అడుగుతున్నా, ప్రతి శ్రీవారి భక్తుడిని నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ముందర కూర్చొని జపం చేస్తూ ఒక్కసారి స్వామి ఇది సాధ్యమా, ఈ రేటుకి నెయ్యి ఇయ్యొచ్చా అని ఒక్కసారి మీ ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందర, ఆ దైవం ముందర ఒక్కసారి జ్ఞానం చేస్తూ ఆ స్వామిని అడగండి, మీకు ఆన్సర్ వస్తుంది, దానికి జవాబు వస్తుందని కూడా మనవి చేస్తూ. యా, ఎనీ క్వశ్చన్స్? జగన్మోహన్ రెడ్డికి తిరుమలకి నోటీస్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి. ఏ భాషలో ఇవ్వాలా? ఏ భాషలో ఇవ్వాలి? తెలుగా రాదు, ఇంగ్లీషా అంతంతొచ్చు, మేము ఎట్టగలుగుతామా? చదువు రానోడికి నోటీసా? చదువు రానోడికి నోటీసు ఎట్టి ఇవ్వచ్చు, ఎట్టి ఇవ్వగలుగుతాము? ఇలేం కదా. ఇటు చూపించాడు కాగితాలు, ఇటా ఒరే కాగితాలు చూపియాల భయ. ఇదిగో నేను చూపిస్తాను చూడు కాగితాలు, ఇదిగో నోటీసు, నాకు ఇచ్చిన నోటీసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అని చెప్పు. ఏంది ఇటు అంటే అదేం కనిపించింది నాకు? సరే, ఆ కాగితాలన్నీ ఏమన్నా ప్రెస్కి ఇచ్చావా? ఆ కాగితాలు ప్రెస్కి ఇచ్చావా? ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు, నువ్వు తిరుమలకి రావద్దు, నువ్వు నిషేధిస్తున్నాం అని ఏదైనా నోటీసు ప్రెస్కి ఇచ్చారా? ఎందుకు ఇలా? కానీ నోటీస్ ఇవ్వాలి ఉండిందో నాకు, కానీ మా ఊడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు.
ఏ భాషలో ఉర్దూ నాకు రాదు, ఉర్దూ రాదు, హీబ్రూ మావాడికి తెలియదు. సో ఏం చేస్తాం? ఇలా నోటీస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఆడ వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి, ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రానీరు కాబట్టి ఆ భయంతో రాలేదు. నేనేది తప్పు పెట్టను. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఒక అరగంట ఉంటాం. రోజు తిండి పెట్టేది ఎవరయ్యా? కొంపలనా? కొంపలా తిండి పెట్టేది ఎవరా? శ్రీవారే కదా, అవునా కదా? కాబట్టి ఆయన రాలా. ఎనీవే, ఆయన రాకపోవడమే మంచిది. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? చూడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక్కడనే తిరుమల కొండ ఎక్కాలంటే నాకు డిస్టర్బెన్స్ లేకుండా సర్రని ఎక్కేస్తా. అంతమంది జనాల్లో నెట్టుకుంటూ తోస్తూ ఫ్రీగా నడవలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే దేవుడు శిక్షించాడా? ఆయన ఈయనేం శిక్షించాలా? జగన్మోహన్ రెడ్డిని ఏం శిక్షించాలా అంటున్నా. ఆయన ఫోటో పెట్టి ఉమ్మేయాలా? ఫోటో పెట్టి ఉమ్మేయాలా అని అడుగుతున్నా. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఎస్, సుప్రీం